నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఆందోళన చేస్తున్న పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద మహా అన్నదాన కార్యక్రమం. కాకినాడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోగులు, సహాయకులు, పేదలకు ఉచితంగా భోజన పంపిణీ. జగ్గంపేట మండలం భావవరంలోని సర్వే నంబర్ 128లోని కామరకొండ భూములకు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీ, దళిత, బీసీ పేదలకే పట్టాలు మంజూరు చేయాలని, అనర్హులను చేర్చవద్దని కోరుతూ ఏపీఆర్సీఎస్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ వైసీపీ ఆధ్వర్యంలో ఆనంద్ భారతి గ్రౌండ్ నుండి భానుగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి ఇప్పుడు వారిని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. సరైన అర్హతలు, నిబంధనలు పాటించకుండా కనీసం పరీక్ష రాయని వారికి కూడా పోస్టులు కేటాయించారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో జరిగిన డిఎస్సి ప్రక్రియ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని, నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని మొత్తం వ్యవహారంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3000 నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిఎస్సి అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ నిరసన పాదయాత్ర మరి ఆనంద భారతి గ్రౌండ్ నుంచి పోకురా సెంటర్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క దివ్యమంగళ స్వరూపంతో కూడినటువంటి ఆయన విగ్రహం వద్దకు వచ్చాం. ఇక్కడ వచ్చి ధరలు తిరుగుతాం. ఇక్కడ పాదయాత్ర అయిపోతుంది. నిరసనగా ఈ రోజున కాకినాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపారు. కాకినాడ నగర మాజీ శాసన రోజులుగా డిఎస్సి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి డిఎస్సి మీద అక్రమాలపై ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు నిరసన ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటీ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం కదని సంబరం చేసుకోవడం కాదు, ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చాం, ఎంత ట్రాన్స్పరెన్సీగా ఇచ్చాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరందరూ చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు సుమారు 4 లక్షల మందికి ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా 4 లక్షల మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు మీరు జస్ట్ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంత కాంట్రవర్సీ తెచ్చుకునే పని చేయడం జరిగింది. దీంట్లో డిమాండ్గా ఈ యొక్క అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని మేము అడుగుతున్నాం.
ఇందులో డిమాండ్ గానే మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని మా యొక్క డిమాండ్. కనుక నైతికత వహించి రాజీనామా చేసి ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే మీకు మీరు సత్యుగులు అని చెప్పేసి నిరూపించుకోవడానికి బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల ఫీజు రీంబర్స్మెంట్ లేదని, ఏదైతే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అక్రమాలు జరిగిన డిఎస్సిలో ఎవరైతే సభ్యులు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన సభ్యులకు కూడా ఈరోజు సర్టిఫికెట్లు లేవు. మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్సిపై జరిగిన అవకతవకల్ని నిరసిస్తూ 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టాం. ఈ నిరసన ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిపై జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ఏ చలనం లేదు. ఇంత కూడా వాళ్ళు కనీసం ఏ ఒక్క మంత్రి వచ్చి దీని మీద తప్పేం జరగలేదని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య 2 రోజుల్లోనూ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళ చేత రీల్స్ చేయించి పెడుతున్నారు. ఏం అవినీతి జరగలేదు, ట్రాన్స్పరెంట్ గా జరిగిందని. అంత జరిగింది అని అనుకుంటే అయితే మీరు డిఎస్సి అభ్యర్థులు మన లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని సిబిఐ ఎంక్వైరీ చేయించుకోమనండి, నిజాయితీగా బయటికి రమ్మనండి. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జైలు భరో కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ నాయకురాలు బేబీ రాణి, నాయకులు తోకల ప్రసాద్, తాళ్లూరి రాజా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జైల్ భరోను కాకినాడలో నిర్వహించడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. అమెరికాతో చేసుకున్న రైతు వ్యతిరేక స్వచ్ఛ ఒప్పందాన్ని రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం అందరూ కలిసి ఉమ్మడిగా ఇచ్చినటువంటి పిలుపు జైలు భరో కార్యక్రమం. అంటే మాకు తిండి జైల్లో గ్యారెంటీ, అందుకోసమనే జైలు నింపండి అని చెప్పి ఈ జైలు భరో కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. నిన్న క్విట్ ఇండియా ఉద్యమ డే, దాని స్ఫూర్తితోటే ఈవేళ దేశవ్యాప్తంగా ఈ జైలు భరో కార్యక్రమం జరుగుతుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఏ సంస్థలో పనిచేస్తున్న కార్మికులైనా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అయినా ఎవరికైనా 31,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయ కార్మికులకి ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో ఆ జీవోని మార్చేసి రామ్జీ పేరుతో, గాడ్సే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రతి ఉపాధి కూలీకి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం చేసుకుంది, ఆ ఒప్పందం తక్షణం రద్దు చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఏఐటిఓసిస్, ఏఐటియు, ఐఎన్టీయూసీ తదితర సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ జైల్ భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ జైలు భరో చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలి. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 31,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైతు వ్యతిరేక, అమెరికాలో చేసుకున్న రైతు వ్యతిరేక స్వేచ్ఛా ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. క్విట్ ఇండియా 1992లో క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమంలో మోడీకి వ్యతిరేకంగా, మోడీ బీజేపీ వ్యతిరేక పాలనపై కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ అలా అందరూ కూడా 50 మంది కూడా ఈరోజు చాలా అన్యాయం చేస్తుంది.
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడకుండా ప్రజలపై పాలన పొంచి పన్నుల బేరాలు పెంచి అలాగే మరి పెట్రోల్ ధరలు నిత్యావసర ధరలు కూడా పెంచి ఈవేళ మోడీ బీజేపీ పాలనపై ప్రతి కార్మికుడు ప్రతి ఉద్యోగి కూడా వ్యతిరేక పాలనలో మరి వేళ కొనసాగించారు. ఇకపై ఈవేళ జైలు అనుకూలంగా అంతమంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద సోమవారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ గీచాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు వారి సహాయకులకు పేదలకు ఉచితంగా భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అభివృద్ధికి మాధవ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఇతర నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా భవానీ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కోకిలగడ్డ గంగరాజు, శ్రీదేవి, దాట్ల వర్మ, కుండల సాయి, తుమ్మలపల్లి నారాయణ, చోడిశెట్టి రమేష్, తుమ్మలపల్లి నాని, జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గీసాల శ్రీనివాస్ గారు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వారు భారీ అన్నదానాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ని సంఘంలో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గీసాల శ్రీనివాస్ గారు. వారికి కృతజ్ఞతలు. పివిఎన్ మాధవ్ గారు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అన్నిటికీ వారు చేరాలని చెప్పి కోరుకుంటూ గీసాల శ్రీనివాస్ గారు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయ మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన మా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మా జిల్లా కమిటీ అంతా కూడా ఆధ్వర్యంలో ఇక్కడ జనరల్ హాస్పిటల్లో లేని పెద్దందరూ కూడా అన్నదానం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు వారికి రాష్ట్ర అధ్యక్షుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక ఈ అన్నదానం వల్ల అనేక శక్తులు సమకూర్చి ఆరోగ్యంగా ఉండాలని మేము అందరూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కాకినాడ జిల్లా బీజేపీ పదాధికారులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఆయన ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులుగా అయిన దగ్గర నుండి కూడా ఈ రాష్ట్రంలో అత్యంతగా బీజేపీ పరుగులు తీస్తుంది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జిల్లా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. దాని సందర్భంలోనే ఈరోజు కాకినాడ జనరల్ హాస్పిటల్ దగ్గర కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గీసాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో బిక్కిన విశ్వేశ్వరరావు ఒక అధ్యక్షతన
ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాధవ్ గారి మరి ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలి, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆయన ఉండాలని అందరూ కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కాకినాడ నగరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ యొక్క ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లకు కానీ పేషెంట్ల యొక్క బంధువులకు కానీ భోజనం పెట్టేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మా మిత్రులు శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం పేద ప్రజలకి హాస్పిటల్కి వస్తున్నటువంటి వైద్యులకు వారి బంధువులకు అందరికీ కూడా భోజనం పెట్టాలనే నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం. ఆ విధంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదవాళ్ళకి భోజనం పెట్టి వారి ఆకలిని తీర్చేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మా శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాల్లో ఒక భాగంగా నిరంతర ప్రక్రియ జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ రోజు ప్రత్యేకంగా వారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో మా దూర్ సుబ్రహ్మణ్యం గారు, కోకిలేడు గంగరాజు గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఇక్కడ పాల్గొనేటటువంటి కార్యక్రమం మనం అందరం చూసాం. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిరంతరం పోరాట యోధుడిగా ప్రజల సమస్యల మీద ఉద్యమం చేస్తూ కూటమి ప్రభుత్వంలో ఒక మాలలాగా టీడీపీ, బీజేపీ, జనసేనని ఒక సమన్వయం చేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ యొక్క సమన్వయకర్తగా భారతీయ జనతా పార్టీకి ఒక పెద్దపీట వేసే విధంగా వారు చేస్తున్నటువంటి సర్వీస్ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల సమస్యల మీద పోరాటాలు కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తులో జరగాలి. దానికి మనందరం కూడా వారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామ పంచాయతీ పరిధి భావవరంలో గత కొంతకాలంగా ఆదివాసీ, దళిత, బీసీ మరియు ఇతర పేదలు సాగు చేసుకుంటున్న కామరకొండ భూమి సర్వే నంబర్ 128లో సుమారు 110 ఎకరాలపై సాగుదారులకి పట్టా మంజూరు చేయాలని, అనర్హులను చేర్చవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమ సాగులో ఉన్న భూమిపై తమకే పట్టాలు ఇవ్వాలని, జగ్గంపేట ఎంఆర్ఓ ఏకపక్ష వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ, జగ్గంపేట మండలం నరేంద్రపట్నం శివారు భావవరంలో దళిత, గిరిజన, బీసీ, ఇతర పేదలు కామరకొండ భూములను చదును చేసి జీడి మామిడి పంటలు వేసుకుని జీవిస్తున్నారన్నారు. గతంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా ఆనాటి కలెక్టర్ ఆదేశానుసారం మండల తహసీల్దార్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన సాగుదారులను గుర్తించి ఒక నివేదిక కలెక్టర్కు సమర్పించారని, ఇంతలో ఎన్నికలు రావడంతో అది వాయిదా పడిందన్నారు. నేడు ఆ భూములలో జగ్గంపేట తహసీల్దార్ అనర్హులకు పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాగుదారులు లేకుండా గ్రామంలోని సీక్రెట్ మీటింగులు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి గతంలో ఎంఆర్ఓ ఇచ్చిన నివేదికను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, ఎల్ఎస్ సత్యబాబు, జాను, గ్రామ కమిటీ నాయకులు బంటుపల్లి సింగరయ్య, గారా అప్పారావు, సత్యబాబు, సబ్బా రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. జగ్గంపేట మండలం పట్టణ శివారు భావవరం గ్రామంలో రెవెన్యూ కంటే 100 ఎకరం ఉంది. అక్కడున్న ఆదివాసీలు, అక్కడున్న గొల్లలు, అక్కడున్నటువంటి ఎస్సీలు అందరూ కలిసి ఓసీలో పేదలు కలిపి దాదాపు 3-4 సంవత్సరాలు తుప్పా దొంగ కొట్టుకున్నారు. దానికి సంబంధించి అండ్ ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసిన ఫైలు మొత్తం ఎన్ని సెంట్లు ఎలాగా ఏంటి అనేది ఈ లోపల ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆపేశారు. ఆపేసి ఇప్పుడున్న ఎంఆర్ఓ ఏంటంటే మళ్ళీ వేరే లిస్టు, వేరే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి, ఆ భూమితో సంబంధం లేని తుప్పకొట్టిన వాడికి మళ్ళీ లిస్టు ఫైల్ చేయడానికి మనకి పంచాయతీ మీటింగ్ పెట్టి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు వాళ్ళని పిలవకుండా అతను రాజకీయంగా పనిచేస్తూ ఉన్నాడు జగ్గంపేట ఎంఆర్ఓ. దానికి నిరసనగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెట్టి మొత్తం కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం ఫైల్ ఇచ్చాం. అప్పుడు ఎంఆర్ఓ అప్పుడున్న ఎంఆర్ఓ మొత్తం ఫైల్ ఎలా తయారు చేయగాడు, ఎన్ని కులాలకు ఇవ్వడానికి రికమెండేషన్ చేయడం మొత్తం అంతా ఫైల్ చేసాం. వారికి ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం.
వారి తరపున మా పోరాటం. ఎవరైతే కొత్తగా పెట్టిన ఎంఆర్ఓ లిస్ట్ ఉందో, ఆర్థిక ప్రలోభాలకు గురై ఎంఆర్ఓ పెట్టిన లిస్ట్ ఉందో దాన్ని తీసేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎవరైతే పొజిషన్లో వారికి వాళ్ళు పట్టాలనేది మా డిమాండ్. జగ్గంపేట తహసీల్దార్ అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై మరి నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు బావారం గ్రామంలో గత కొన్నేళ్లుగా కామరకొండ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి అర్హులైనటువంటి సాగుదారులకు అన్యాయం చేయడానికి ఒడిగడతా ఉన్నారు. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సాగుదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టును గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, సర్వేరు, ఇతర అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసి అక్కడ నిజమైన అర్హులను లబ్ధిదారులను లిస్టు తయారు చేసి ఒక నివేదికని కలెక్టర్ గారికి పంపించారు. ఆ నివేదికను బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో నివేదిక తయారు చేసి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ మరి నాయకుల యొక్క కార్యకర్తలు గట్ట ఇచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అర్హులని పేర్లను మాపు చేసి అక్కడ వేరే అనర్హులైన పేర్లను యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరి సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి సాగుదారులైనటువంటి లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ నివేదికనే ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి ఈ మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గ్రామ దేవతగా పిలువబడుతున్న మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయంలో మొదటిసారి బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయిబాబా పీఠాధిపతి గురువు శ్రీ లలిత సాయి మాతాజీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారికి మహిళలు బాజా భజంత్రీలు మేళతాళాలతో సారే బోనాలు ఒడి సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి మరింత వైభవంగా బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. లలిత శివసాయి అండి. అమ్మవారి భక్తుల మీ అంతా కూడా గురుమాత లలిత శివసాయి దేవత గుబ్బాలమ్మ అమ్మవారికి వేళ మొదటిసారిగా మేము బోనం ఎత్తడం జరిగిందండి. మా గ్రామ ప్రజలందరూ కూడా అందరం కూడా వచ్చి వేళ మొట్టమొదటిసారిగా అమ్మవారికి బోనం ఎత్తామండి వేళ. ఎందుకంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని, అలాగే రైతులందరూ కూడా చక్కగా వారి పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామం అంతా కూడా మంచి అభివృద్ధి వైపు ఉండాలని, ఇది మన సనాతన సాంప్రదాయం అండి. ఈ బోనం ఎత్తుకోవడం వల్ల అందరూ కూడా అమ్మవార్లందరూ కూడా చక్కగా అమ్మవారికి చీర సారి అందరూ సమర్పించామన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనం ఎందుకు తీసుకోవాలి విశేషత అంటే కనుక మన గ్రామాన్ని కాపాడే చల్లని తల్లి అండి. ఇవిడి గ్రామ దేవత గుబ్బాలమ్మ తల్లి అన్నమాట.
అందువల్ల మనకి ఊరి పొలిమేర దేవతలు ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గ్రామ దేవతలకి ఈ బోనాన్ని సారిని సమర్పించుకుంటారో ఆ తల్లి చల్లగా అందరినీ కూడా, పిల్లల్ని పాపల్ని ఆర్థికంగా అందరినీ కూడా, పెద్దవాళ్ళందరినీ కూడా చల్లగా, ఊరిని అంతటినీ చల్లగా కాపాడుతుందని మేమందరం కూడా వేళ వచ్చి బోనం ఎత్తామండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చి అందరం కూడా మా గ్రామ ప్రజలందరం వచ్చి బోనం ఎత్తామండి. మేడం జై భవాని, జై గుబాలమ్మ తల్లి. మేము సంజీవ నగర్ నుంచి వచ్చామండి. మేము గోకవరం వాసులమే, సంజీవ నగర్ వాసులమే అందరం కూడా. గోకవరం గ్రామంలోని సంజీవ నగర్ నుంచి వచ్చామండి మేము అందరం కూడా అమ్మవారికి బోనం ఎత్తాము అండి. అందరూ వచ్చారు అన్ని, అందుకే సంజీవ నగర్ ఒకటే మొత్తం గోకవరం అన్ని వైపుల నుంచి అందరం వచ్చామండి అమ్మవారికి బోనం ఎత్తడానికి. అది ఈరోజు గోకవరం గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తండోపతండాలుగా బోనాలు అమ్మవారికి సమర్పించి ఉన్నారు. ఈ బోనాల కార్యక్రమం ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా సాంప్రదాయ పద్ధతిలో మొదలుపెట్టారు. మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వందలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. శ్రీ మాతృశ్రీ గుబ్బలమ్మవారి యొక్క దివ్యాశస్సులు ఈ మహిళలందరికీ కలగాలని, మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రైతులు, వర్తకులు, వ్యాపారులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన శాసనసభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఈ మహిళలందరూ కూడా బోనాలు ఎత్తి అమ్మవారికి పూజలు నైవేద్యం సమర్పించారు. మేము ఈ గుడికి కమిటీ సభ్యులం అండి. మన గ్రామదేవత గొప్పలమ్మ తల్లి ఆషాఢ మాస సందర్భంగా చాలా మంది భక్తులు బోనాలు సమర్పించారు. వారిని, వారి కుటుంబాలని ఆ గొప్పలమ్మ తల్లి కాశీ కాపాడి చల్లగా చూడాలని కోరిపేతో, అలాగే ఈ ఆషాఢ మాసంలో విశేషం ఏంటంటే అమ్మవారు ఆషాఢంలో ఈ సంవత్సరమే బోనాల కార్యక్రమం మొదలుపెట్టారు. వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఆవిడ ఇంకా చేసుకుంటారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామదేవత గొప్పాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడడం జరుగుతుందండి. ఈరోజు గోకవరంలోని సంజీవ నగరం, అలాగే గోకవరం గ్రామ మహిళలందరూ కూడా గొప్పాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారే, అలాగే ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే గోకవరంలోనే కాదు, గోకవరం మండలం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ గోకవరం మహిళలందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ ప్రసాదాలు సారీలు కూడా సమర్పించి వాళ్ళ మనసులోని కోరికలన్నీ కూడా కోరుకుని గ్రామం బాగా అభివృద్ధి చెందాలి. అలాగే వర్తకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఈ కానుకలన్నీ సమర్పించి బోనాలు సమర్పించారు. శ్రీ గుబ్బాలమ్మవారి సన్నిధిలో ఆలయ సేవకులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా గుబ్బాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి కార్యక్రమానికి నిదర్శనం ఈ బోనాల పండుగ అని చెప్పేసి వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే సర్వజనులు సుఖంగా ఉండాలి, పాడి పంటలతోటి సంతోషంగా ఉండాలి, రైతులు సంక్షేమంగా ఉండాలి అనేటటువంటి పండగే బోనాల పండగ. ఈ బోనాల పండగ అంటే మాతృమూర్తులు, ఆడపడుచులు ఆషాఢ మాసంలో అమ్మవారికి పులకరింపు చేసేటటువంటి కార్యక్రమం, సారే సేర సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొంది సక్రమంగా వర్షాలు కురిసి పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆడపడుచులందరూ చేసేటటువంటి పండగ ఆషాఢ మాసంలో బోనాల పండగ. మేము ప్రేమ సాయి శక్తిపీఠం నుంచి వచ్చామండి. మా గురువుగారు లలితా శివసాయి గారు. మేము శక్తిపీఠం నుంచి బోనం ఎత్తాలని అమ్మవారు మా మాతాజీ గారికి ధ్యానంలో చెప్తే అది జరిపించాలని మా మాతాజీ గారు, మా గురువు గారు జరిపించడం జరిగిందండి. మేము బోనం ఎత్తుకుని అమ్మవారికి ఎంతో ఆనందంగా, కన్నులు వైకుంఠంగా అమ్మవారి బోనం ఎత్తుకుని అందరూ సంతోషంగా ఈ గుబ్బాలమ్మ అమ్మవారిని దర్శనం. మేము గోకవరం కొత్తబిల్లెల్లి రూట్లో సాయిబాబా శక్తిపీఠం ఉందండి బాబా గారిది, అక్కడి నుంచి వచ్చామండి. సుమారు 30 మంది వచ్చామండి. అంటే కొంచెం మందికి ఇంకా ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియలేదండి, లేకపోతే 100 మంది దాకా వస్తారండి మా పీఠం నుంచి. మా పీఠంలో వారం ప్రతి గురువారం పూజలు జరుగుతాయండి. అదంతా జరిగేది మా గురువుగారు లలితా శివసాయి గారు జరిపిస్తున్నారండి. మా గురువు గారు ఆవిడ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటామండి.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సిఐటియు మరియు 3 మండలాల రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలు బోరో ధర్నా నిర్వహించారు. పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ, రైతు సంఘం కార్యదర్శి అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని, వీటికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణం చేయడం తగదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న శానిటేషన్ విభాగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం మండల కన్వీనర్ కుంచె చిన్న, కోనేటి రాజు, కరణం విశ్వనాథం, జి వీరబాబు, కేవీవి సత్యనారాయణ రెడ్డి, కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జైలు బరో నిర్వహిస్తున్నాం. కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఐకామ్ సంఘం, వృత్తిదారులు అందరూ కలిపి ఈ జైలు బరో నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసనగా నిర్వహిస్తున్నాం. 1942 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖుని మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జైలు బరో నిర్వహించడం జరిగింది. ఆ తేదీని పురస్కరించుకుని నిన్న చేయాలి, నిన్న వర్కింగ్ డే కాదు, అందుకని ఇది వచ్చాను. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది, ఈరోజు బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమెరికాకి లొంగిపోయి రైతాంగ ప్రయోజనాలను పూర్తిగా వదిలిపెట్టేస్తుంది. ఇక్కడి నుంచి అమెరికాకి మన సరుకులు వెళ్తే 100% ట్యాక్స్ వేస్తారు. అమెరికా సరుకులు ఇక్కడికి వస్తే 0% ట్యాక్స్ వేస్తారు. ఇది చాలా అన్యాయం. లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. కార్మిక చట్టాలన్నీ సంపూర్ణంగా రద్దు చేసేసారు. వీటన్నిటికీ మేము వ్యతిరేకంగా ఈ జైలు బరో నిర్వహిస్తున్నాం. ఇది ఒక ప్రారంభం. ఎదరికెళ్ళే కొద్దీ సీరియస్ ఉద్యమాలు చేస్తాం. రాబోయే నవంబర్ 26 అనేటువంటిది రైతాంగ ఉద్యమాలు ఢిల్లీలో చేసిన దానికి ఒక సింబాలిజం. ఇప్పటి నుంచి ఆ నవంబర్ 26 వరకు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఉదంతాన్ని స్థానిక టౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా కేవలం గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 2,08,000 విలువైన బంగారు తాడుతో పాటు నేరానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లపు వీధిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమె మెడలోని బంగారు తాడును గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా తెంపుకొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మహంతి కుమార్ కిషోర్ సూచనల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. సామర్లకోట మండలం పవర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజేంద్ర ప్రసాద్ నిందితుడిగా తేల్చారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుండి 16 గ్రాముల బరువున్న సుమారు 2,08,000 విలువైన బంగారు తాడు, నేరానికి వాడిన యాక్టివా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన దర్యాప్తు అధికారి సబ్ ఇన్స్పెక్టర్ డి లోకేష్, ప్రత్యేక బృందాల సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే పల్లపు వీధిలోని 8వ తారీఖు సాయంత్రం ఒక వృద్ధురాలు 65 సంవత్సరాలు అడబాల కమల నడుచుకుని వెళుతుంటే మెడలో ఉన్నటువంటి బంగారపు తాడుని గుర్తు తెలియనటువంటి వ్యక్తి స్కూటీ వేసుకుని వచ్చి దొంగిలించుకుని తీసుకుపోవడం జరిగింది. వెంటనే మాకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 146/2026 అండర్ సెక్షన్ 307 BNS. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ ఉత్తర్వుల ప్రకారంగా కూడా కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో
ఆ ప్రత్యేక బృందాలలో అలాగే అడిషనల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో లోకేష్, అలాగే టౌన్ ఎస్ఐ గారు మణికుమార్, అలాగే క్రైమ్ టీమ్, అలాగే సిసిఎస్ కూడా వచ్చి ఎస్పీ సారు వెంటనే పట్టుకోవాలనేటువంటి మాకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించండి, తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూడండి అనేటువంటి చెప్పిన వెంటనే రైతులు తెల్లవారులు చూసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరైతే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మాకు ఒక మోటార్ సైకిల్ తటస్థపడడం జరిగింది. దాన్ని సంబంధించినటువంటిది ముద్దాయి కూడా అడ్రస్ ట్రేస్ చేయటం, ఎవరైతే ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే మనకి రాజేంద్ర ప్రసాద్గా గుర్తించటం, వెంటనే దొంగిలించినటువంటి ప్రాపర్టీని తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇది మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ ఐపీఎస్ గారు కూడా ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి ఈ ప్రత్యేక బృందాలని ప్రశంసించడం కూడా జరిగింది. అంటే స్నాచింగ్ ఏదైతే ఒంటరి మహిళలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు టార్గెట్ చేసేటువంటి వ్యక్తులు అన్నమాట. అలాగే దీనికి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది మేము పదే పదే చెప్తూ ఉంటాం. మన పిఠాపురంలో కూడా షాపులో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రధాన కూడలలో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సీసీ కెమెరాల వల్ల కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేటువంటిది అన్నమాట. ఆ టెక్నాలజీని ఉపయోగించి మేము ఈ కేసు అనేటువంటిది త్వరగా చేయగలిగామనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడైతే ఈ షాప్స్ ఉన్నాయో లేకపోతే ఒక స్ట్రీట్స్ ఉన్నాయో ఆ స్ట్రీట్లోని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు సీసీ కెమెరాలు కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక ఎవరైతే ఈ చెడు నడవటానికి వచ్చేటటువంటి వాళ్ళు ఏదైనా అయినప్పుడు కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అలాగే షాపు ఓనర్స్ కూడా మేము పదే పదే చెప్తూ ఉంటాం, వాచ్మెన్స్ని పెట్టండి, సర్వలెన్స్ సిస్టమ్ అనేటువంటి ఉంటుంది, అలాగే నైట్ తిరగటానికి గుర్కా సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోండి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఏది ఏమైనా కానీ ఈ కేసు అనేటువంటిది త్వరితగతిలో మా ఎస్పీ గారు చెప్పడం వల్ల త్వరితగతిలో చేసామనేటువంటిది కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. చేసినటువంటిది దగ్గర నాన్తాడు ఇది 16 గ్రాములు 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ అన్నమాట. దీంతోపాటుగా ఏదైతే ముద్దాయి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్తో పాటుగా సెల్ ఫోన్ ఒకటి తన దగ్గర నుంచి రికవరీ చేసాం. ఈ ముద్దాయి కూడా ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కింద రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో గల ఎస్సీ బాలుర హాస్టల్లో కొద్ది రోజుల క్రితమే 41 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హాస్టల్ స్కూల్ కి దూరం అవుతుందనే సాకుతో నిర్దాక్షణ్యంగా హాస్టల్ మూసివేతను దళిత నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతాటి కిరణ్, సీనియర్ దళిత నాయకులు పరిమళ్ల మధుబాబు, బీఎస్పీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ గుణపర్తి అపురూప్, దళిత నాయకులు బత్తిన తాతాజీ, బొట్ల లోవరాజు, దడాల బాబ్జీ, ముఖ్య వీరబాబు, గుణపర్తి రాఘవ, గంటా భాస్కర్, ముఖ్య నానిబాబు, ఎలుగుండి రాము, కందనాడ అప్పారావు తదితర నాయకులు పాల్గొని ఎస్సీ హాస్టళ్లు పునః ప్రారంభించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరంలో గల ఎస్సీ బాలుర గ్రూప్ హాస్టల్ను నిర్దాక్షిణ్యంగా ఒక 10 రోజుల క్రితమే 41 మంది విద్యార్థులు ఉన్న విద్యార్థులను తరలించడం పట్ల దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిపి ఇక్కడ ఒక ఉద్యమం చేపట్టారు. వీళ్ళందరూ కూడా కోరేది ఏంటన్నది, ఇక్కడ అసలు ఎందుకని ఉద్యమం చేస్తున్నారు అన్నది మన ముందు దళిత నాయకులు ఉండడం జరిగింది. వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అసలు ఎందుకని ఉద్యమం చేపట్టారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు పేద విద్యార్థులకి దళితుల్లో మరి ముఖ్యంగాను ఎస్సీ హాస్టలే ఆధారం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ వలస వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లల్ని హాస్టల్లో పెట్టి వీళ్ళు వలస వెళ్ళిపోతూ ఉంటారు. వలస వెళ్ళిపోయిన పిల్లలు ఇక్కడ హాస్టల్ ఉంటే చదువుకునేవారు. అంటే మేము కూడా హాస్టల్లో చదువుకొని ఈ స్థితికి వచ్చాము. ఈరోజు హాస్టల్లో ఉన్న పిల్లల్ని ఇక్కడ హాస్టల్ బాగుండి స్ట్రెంత్ బాగున్న పిల్లల్ని ఈ హాస్టల్లోని మరి మూసివేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి ప్రభుత్వం దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి గతంలో కూడా 2016
14, 19 సమయంలో కూడా 120 హాస్టల్ ఎత్తేసారు, కొన్ని స్కూళ్ళు ఎత్తేసారు. ఇప్పుడు కూడా ఈ నెల లాస్ట్ కల్లా 70 హాస్టల్ ఎత్తుతున్నారు. ఒక శంకవరం ఎస్సీ హాస్టల్ ఒకటే కాదండి, రాష్ట్రంలో 70 హాస్టల్లో ఎత్తివేయడానికి ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగస్వామ్యంగానే మరి బాగున్న హాస్టల్లోని, స్ట్రెంత్ ఉన్న హాస్టల్లోని కూడా పిల్లల్ని బలవంతకరంగా తల్లిదండ్రులు ఫోన్ చేసి టీసీలు తీసుకొని వాళ్ళని హాస్టల్ నుంచి బలవంతంగా వైదొలిగించడం జరిగిందండి ఈ శంకవరం హాస్టల్ అయితేనే. ఎందుకంటే శంకవరం హాస్టల్కి వచ్చి పిల్లలతో నేను మాట్లాడడం జరిగినప్పుడు పిల్లల ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఈ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నయ్య, ఇక్కడ చదువుకుంటాం, హాస్టల్ బాగుంది, ఇక్కడ బాత్రూములు బాగున్నాయి, మెస్ బాగుంది, అన్ని బాగున్నాయని పిల్లలు ఆవేదన చెందారు. ఆవేదన చెంది పిల్లలు ఇక్కడ చదువుకుంటానంటే పిల్లల్ని కావాలని బలవంతం చేసి బలవంతంగా మరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ఈ వార్డును, ఈ అధికారులు కుమ్మక్కయ్యి పిల్లల భవిష్యత్తుని రోడ్డు మారేశారండి. ఇప్పుడు మీరు అంటే ఈ నిరసన ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నారు, మీరు ఏం న్యాయం కోరుతున్నారు? మేము కోరే న్యాయం ఒకటేనండి, హాస్టల్ అన్ని పునఃప్రారంభించాలి, ఎస్సీ హాస్టల్ జోలికి రావద్దు. ఈ మా నిధులు రాజ్యాంగబద్ధంగా మాకు ఎస్సీలకి ఎస్టీలకి సంక్షేమంగా మాకు వచ్చే నిధులు కేటాయిస్తారండి. రాజ్యాంగబద్ధ మాకు వచ్చే కేటాయింపుల్లో ఉన్న మా నిధుల్ని తీసుకొచ్చి ఇక్కడ గృహాలు కట్టారు. గృహాలు కట్టి ఈ మళ్ళీ వేరే వాటికి ఉపయోగించుకుంటుంటే ఎలా కుదురుతుందండి? ఈ ఎస్సీ హాస్టల్, ఎస్సీ నిధులు, ఎస్సీ సప్లాన్ నిధులు, లేదా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ద్వారా వచ్చే నిధులు, ఈ నిధుల్ని తప్పుదారి పట్టించే పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరుగుతుంది. ఈ హాస్టల్ మాత్రం యథావిధిగా హాస్టల్లన్నీ కొనసాగించాలి. తర్వాత ఎక్కడైతే మౌలిక వసతులు లేవో అక్కడ మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామండి. ముందు దళిత నాయకులు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్ లేదు? అసలు యాక్చువల్ గా ఈ నిరసన దళిత ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో అసలు రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 46, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ హాస్టళ్లకు కల్పించాల్సినటువంటి మినిమం వసతులే కాదు, వాళ్ళకి ఇంకా సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు. అవి పక్కన పెట్టి ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం మరి నిమగ్నం అవడం, రాష్ట్ర ప్రభుత్వం కేవలం దళితులు నడిచేటువంటి విధంగా వ్యవహరించడం ఇది చాలా సిగ్గుచేటు. పేద విద్యార్థులు హాస్టల్స్ లో చదువుకునే ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే దళితులు కాకుండా ఉండాలని దళితులకు హాస్టల్ వసతి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఒక పక్క విద్యా హక్కు, ఒక పక్క దళితులకు కావలసినటువంటి మరి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం చేసేటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఇక్కడ ఏవైతే హాస్టల్ ఉండేదో గత 40 సంవత్సరాలుగా ఈ హాస్టల్ పునఃప్రారంభించాలి. పునఃప్రారంభించి ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా వాళ్ళకి మరి కల్పించాలని చెప్పేసి అని ఈ నిరసన ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ముందు బిఎస్పీ జిల్లా మన ప్రతిపాడు ఇన్ఛార్జ్ గారు ఉండడం జరిగింది. సార్, అసలు ఏం గుర్తించారు? స్థానికంగా మీరు ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి, మీకు తెలియకుండా అసలు ఎందుకని ఈ నిర్దాక్షిణ్యంగా ఒక 10 రోజుల కాలంలోనే తొలగించడం జరిగింది? గత 40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎస్సీ బాలుర హాస్టల్లోనూ అనేక షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి విద్యార్థులు చక్కగా 10వ తరగతి వరకు చదువుకొని ఇతర చదువులకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఈ హాస్టల్లో చదివినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఇంజనీర్లు, అలాగే ఎంతో మంది డాక్టర్లు, తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా ఉన్నారు. ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇదే హాస్టల్ నుంచి కూడా మేము కూడా చదువుకోవడం జరిగింది. అదే విధంగా మనం చూస్తే ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా సీక్రెట్ గా ఈ హాస్టల్ తొలగించడం ఒక కుట్రగానే మేము భావిస్తున్నాము. అదే విధంగా హాస్టల్ తొలగించాలనే ఆలోచన కలిగినప్పుడు సుమారు 56 లక్షలు పెట్టి కొత్త నూతన భవనాన్ని కూడా నిర్మించడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ చేసినటువంటి దీనికి ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ లోనూ ఏమని చెప్తున్నారంటే, హెవీ ట్రాఫిక్ లారీలు భద్రత లేదు అనేసి తెలియజేస్తున్నారు. లారీల భద్రత ఈ రోజే వచ్చిందా లేక గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇదైతే కారణం కాదు. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై వీరు ఎస్సీ విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ ఎస్సీ విద్యార్థులు అగ్ర కులస్తులు ఎదుట అగ్ర చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉంటున్నారనే భావంతోనే ఈ హాస్టల్ను తొలగిస్తున్నారని మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఈ హాస్టల్ను కానీ తిరిగి మరలా పునరుద్ధరించకపోయినా, లేదంటే ఇదే ఎస్సీ హాస్టల్ను స్కూళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ నిర్మాణం చేపట్టకపోయినా ఈ ఉద్యమాన్ని మరింతగా దారి తీస్తుంది అనేసి మళ్ళీ దళిత సంఘాలను జిల్లా స్థాయిలో మేము పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.